Audio Jungle. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ బ్లాగ్స్. నేనైతే ఈరోజు మా పిల్లల స్కూల్లో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ చూపించబోతున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రౌండ్ అంతా ఎంత హడావిడిగా ఉందో. పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కోసం. అలాగే ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయని చెప్పి చూడండి, ఇక్కడ చక్కగా డెకరేట్ చేశారు స్కూల్లో అనమాట. ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ కూడా బాగా జరిగినాయి, బట్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం తక్కువగా ఉంది హడావుడి. గంగిరెద్దులు అవన్నీ కూడా పిలిపించారు. స్టేజ్ అది రెడీ అయిపోయింది, పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను కొంచెం తొందరగా వెళ్ళాను అనమాట. అయినా మా అమ్మాయి చూడండి అలిగింది నా మీద, తొందరగా వెళ్ళలేదని, తన్ని రెడీ చేయలేదని చెప్పి. ఇంకా అది యాక్చువల్ చెప్పాలంటే అందరు పేరెంట్స్ కంటే నేనే ఫస్ట్ వెళ్ళాను. ఒక ఇద్దరు ముగ్గురు ఉండారు పేరెంట్స్, అయినా కూడా మా అమ్మాయి లేట్గా వచ్చావు అని అలిగిందనమాట నా మీద. సరే కూర్చొని వెయిట్ చేస్తాం ఇంకా ప్రోగ్రామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని చెప్పి. చూడండి పిల్లలందరూ చాలా బాగా రెడీ అయ్యారు. ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టారనమాట, పెళ్ళి కూతురు గెటప్. అంటే ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ నేమ్ ఇవ్వాలన్నమాట. వాళ్ళ డాటర్ని పెళ్లి కూతురులాగా రెడీ చేసి తీసుకొచ్చి స్టేజ్ మీద వాళ్ళ బాండింగ్ కోసం, వాళ్ళ రిలేషన్ కోసం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ డాటర్ పెళ్లి కూతురుగా రెడీ అయి ఉంటే అనే దానికోసం ఒక కాన్సెప్ట్ లాగా పెట్టారనమాట. దానికోసం చూడండి చాలామంది పిల్లలు పెళ్లి కూతురులలాగా రెడీ అయి వచ్చారు. భలే బాగున్నారు. చిన్నపిల్లలు భలే ముద్దుగా ఉంటారు కదా, అన్నీ వేసుకొని రెడీ అయితే. నా ముందు కూర్చున్న పాప చాలా ముద్దుగా ఉంది. మా వాడు చూడండి చాక్లెట్స్, ఇంకా నన్ను చూస్తే చాలు వాడికి ఆకలేసేస్తుంది, వెంటనే చాక్లెట్స్ అని గొడవ చేస్తాడు. ఈ పాప చాలా క్యూట్గా ఉంది, మంచిగా రెడీ అయింది, బాగా రెడీ చేస్తుంది వాళ్ళ మదర్. ఇంకా మేము చూస్తున్నాం ఇంకా ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇంకా మా ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. బాగా జరిగినాయి ఈవెంట్స్ అవన్నీ కూడా. లేట్ అయింది, నైట్ 9 అయిపోయింది, ముందరనే అయిపోయింది అనమాట. మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. చిరుగజ్జల ఎత్తికి మా అత్తయ్య నానెత్తికి ఇట్టినట్టునే కాలు కై పేకపోయి ఇచ్చిపోయి కింద పడింది. ఊరి మీ అత్తయ్య అంటే 7 పుట్ల మీ మామ ఎప్పుడు ఏసరిగా పండించి ఇంట్లో పోతే రోజు చోటు దగ్గర పచ్చివాతం వచ్చింది. అబ్బాయి పచ్చివాతం మాస్టర్లు మన టీచర్లు వారు వచ్చిన పేరెంట్స్ పిల్లలు చూడడం కూడా ఎత్తు కూడా అక్కడ కాలేదు రారా.
ఇలా అడ్డంగా చూశారు కదా, బాగా ఎంజాయ్ చేస్తాం. భోగి మంటల దగ్గర మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. Thank you.